ఐవిఎస్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మార్కెట్స్ క్లోజింగ్ బెల్. మార్కెట్స్ ఇవాళ చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఉంది. దాదాపు 450 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ కొనసాగుతుంది. 140 పాయింట్ల లాభంతో నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. 11,494 పాయింట్ల దగ్గర నిఫ్టీ చాలా పటిష్టంగా ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ అనూహ్యంగా 650 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది. 29,940 పాయింట్ల దగ్గర చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ లాస్ట్ అవర్లో వచ్చింది. ఇవాళ మార్నింగ్ నుంచి కొద్దిగా పేషెన్స్ని టెస్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి 110-115 వరకు టైట్ రేంజ్లో మార్కెట్స్ కదలాడుతూ వచ్చాయి. కాకపోతే మిడ్ సెషన్ తర్వాత ఎస్పెషల్లీ మనకి 130 తర్వాత చాలా స్ట్రాంగ్ బయింగ్ మనం చూసాము. ఎస్పెషల్లీ రిలయన్స్ మార్కెట్స్ని బాగా లీడ్ చేసింది. 3% పైగా లాభాలతో రిలయన్స్ ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి, హెచ్డిఎఫ్సి ట్విన్స్ ఇవన్నీ మార్కెట్స్ని పాజిటివ్గా సపోర్ట్ చేశాయి. సో దీనివల్ల మనకి మార్కెట్స్లో ఈ స్థాయిలో బయింగ్ రావడం చూస్తున్నాం. బ్యాంక్స్ ఎస్పెషల్లీ బ్యాంక్స్ ఒకటి, బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు 600 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది వాళ్ళంతా కూడా. సో దీన్ని బట్టి స్ట్రెంగ్త్ అండర్లైయింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. లాస్ట్ 2 డేస్ పాటు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఎందుకంటే పీక్గా పెరిగిన తర్వాత కన్సల్టేషన్ పీక్గా పెరిగిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే వస్తుందని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ అందుకు భిన్నంగా మార్కెట్స్లో ఇవాళ మనకి గెయిన్స్ చూస్తున్నాము. ఎన్టీపీసీ 4.5% గెయిన్స్తో టాప్ గెయినర్గా ఉంది. అండ్ లూజర్స్ చూసుకుంటే పెద్దగా కొద్దిగా ఐటీ స్టాక్స్ ఒకటి కాస్త వీక్గా ఉన్నాయి. అదర్ దెన్ దట్ స్ట్రెంత్ ఓవరాల్గా ఉంది. అడ్వాన్స్డ్ డిక్లైన్స్ చూసుకుంటే నిఫ్టీ 50లో 40 స్టాక్స్ దాకా పాజిటివ్గా ఉన్నాయి. అంటే 80% ఆఫ్ స్టాక్స్ ఆర్ ఇన్ పాజిటివ్ టెరిటరీ. సో అన్లీస్ రివ్యూ తెలుసుకుందాం. రేపటి ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీ తీసుకోవచ్చు, స్టిల్ లేదా బయింగ్ పొజిషన్స్ని కంటిన్యూ చేసుకోవచ్చా, ఫ్రెష్ లాంగ్స్ వెళ్ళొచ్చా? ఎందుకంటే రిలయన్స్ని మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ అన్నీ కూడా మిక్స్డ్ ఒపీనియన్స్తో ఉన్నాయి. 1400 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎదురు కావచ్చు రిలయన్స్కి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే దాదాపు ₹1000 స్థాయి నుంచి చాలా స్ట్రాంగ్గా రిలయన్స్ పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ కొద్దిగా తీసుకోవచ్చు అనుకున్నారు. బట్ ఈరోజు అదే స్థాయిలో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ అయితే రిలయన్స్లో వచ్చాయి. బ్యాంక్ నిఫ్టీ సంగతి కూడా తెలుసుకుందాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఈ స్థాయిలో గెయిన్స్ అంటే ఆల్మోస్ట్ 1.5 నుంచి 2% దాకా గెయిన్స్ మార్కెట్లో ఈరోజు వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఏషియన్ మార్కెట్స్ నుంచి పెద్దగా సపోర్ట్ లేదు. ఇవాళ మనకి SGX 50 చూసుకున్నా కూడా ఒక ఫ్లాట్గానే ఉంది. బట్ మిడ్ సెషన్ తర్వాత అనూహ్యమైన బయింగ్ సపోర్ట్ మార్కెట్స్కి వచ్చింది. దీన్ని ఎలా చూడవచ్చు మనం? ఫస్ట్ థింగ్ ఏంటంటే మన మార్కెట్ ఈ మంత్లో మనకి బాగా అవుట్ పర్ఫామ్ చేసిన మార్కెట్ అండి మనది. గ్లోబల్ ట్రెండ్ కానీ గమనిస్తే పెద్ద ఎంకరేజింగ్గా మొదట్లో ఉన్నా కూడా తర్వాత లాస్ట్ కొన్ని రోజులు కొంచెం ఎంకరేజింగ్గా లేదు, అంటే అప్ ట్రెండ్ లేదు. అయినా కూడా మన మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. దీనికి మెయిన్ రీజన్ అంటే చెప్పాలి అంటే మనకి బీజేపీ మరోవైపు స్ట్రాంగ్గా పుంజుకోవడము, అంటే మెజారిటీ సీట్స్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కావడానికి అవకాశాలు ఉన్నాయని అనేది రోజుకి బలపడడం అనేది కారణం అని చెప్పొచ్చు. దానికి తగ్గట్టుగా ఎఫ్ఐఎస్ ఇన్ని రోజులు వెయిట్ చేసిన ఎఫ్ఐఎస్ అంటే ఎందుకు ఒక 5-6 నెలలుగా మనకి చూస్తే, అంటే 2 నెలలు పక్కన పెడితే దానికి ముందు ఒక 1 ఇయర్ డేటా కానీ గమనిస్తే ఎఫ్ఐఎస్ ఎక్కువగా సెల్లింగ్లోనే ఉన్నారు. తర్వాత మళ్ళీ ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవి స్టాక్ మార్కెట్కి అనుకూలంగా ఉన్నాయి, అంటే ఇండియన్ ఎకానమీకి అనుకూలంగా ఉండొచ్చు ఫ్యూచర్లో అనే ఉద్దేశంతో మళ్ళీ అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రావడం చూసాము. ఇది ఫండమెంటల్ పరంగా ఉన్న వ్యూ. ఇంకా టెక్నికల్ వ్యూ చూడాలి అంటే మనకి ఎప్పుడు కూడా మంత్ అంతా కూడా బాగా పెరిగినప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్లో F&O క్లోజింగ్ ఫ్యూ డేస్లో చిన్న కరెక్షన్ వచ్చినా కూడా మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోవాలని చెప్తూ ఉంటాం. ఈవెన్ మార్నింగ్ కూడా మనం చాలా స్ట్రాంగ్గా చెప్పాము బయింగ్ చేసుకోవాలని. అటు రిలయన్స్ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, అటు MNM లాంటి కౌంటర్స్ కూడా బై కాల్స్ ఇవ్వడం చేసాము. తర్వాత DLF లాంటి కౌంటర్ని కూడా బయింగ్ ఇచ్చాము. బట్ అంటే ఇంత పెరుగుతుందనేది అనుకోలేదు. బట్ ఎంతో కొంత మోడరేట్ గెయిన్స్ ఒక 50 to 60 పాయింట్స్ ఆర్ 70 పాయింట్స్ గెయిన్స్తో క్లోజ్ కావచ్చు అనుకున్నాం. బట్ లాస్ట్ 1 అవర్లో మొత్తం అంతా గెయిన్స్ అంతా కూడా మార్కెట్లో వచ్చింది. అంటే మార్నింగ్ నుంచి 9:50 నుంచి 2:30 వరకు ఒక ట్రెండ్, 2:30 నుంచి 3:30 వరకు ఒక ట్రెండ్గా మనం చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈరోజు రిలయన్స్ లీడ్ చేసింది. డే బిగినింగ్ నుంచి రిలయన్స్, తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్లో బ్యాంక్స్ స్టార్ట్ అయినాయి మనకి. దాదాపు అన్ని బ్యాంక్స్ అంటే మీరు చూస్తే కానీ నిఫ్టీ పెరిగింది 1.2%, అందులో బ్యాంక్ నిఫ్టీ 2.5% పెరిగింది. అంటే మొత్తం బ్యాంక్స్ కారణంగానే నిఫ్టీ పెరిగింది అనమాట. ఆ విధంగా మనకి బ్యాంక్స్ ముందుకెళ్ళాయి ఈరోజు. దాదాపు అన్ని బ్యాంక్స్ 2% పైన, 3% పైన, SBI 3.5%, తర్వాత వెయిటేజ్ ఎక్కువ ఉన్న ICICI బ్యాంక్ 3%, ఎస్ బ్యాంక్ 3%,
యాక్సిస్ బ్యాంక్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఒక 2% దాకా పెరిగింది, అంటే యావరేజ్ ఒక 1.2% దాకా ఉండొచ్చు. ఈ విధంగా అన్ని బ్యాంక్స్ బాగా పార్టిసిపేషన్ చూసాము. ఏదైనప్పటికీ కూడా మార్కెట్స్ ఈవెన్ రేపు ఎల్లుండిలో కూడా ఏమాత్రం డిప్ వచ్చినా కూడా బయింగ్ చేయమంటాను. ఎంత పెరిగింది కదా అని సెల్లింగ్ అనేది వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే ఫ్యూ సెక్టార్స్లో కొన్ని స్టాక్స్ లైక్ ఐటీ కంపెనీస్ మాత్రం సేల్ చేసుకోండి. ఫార్మాలో 1-2 ఉన్నాయి, బట్ ఓన్లీ ఐటీ కంపెనీస్ మాత్రం నేను సజెస్ట్ చేస్తాను సెల్లింగ్కి. అంతకుమించి మిగతా అన్ని సెక్టార్లు స్ట్రాంగ్ ఉన్నాయి. ఇంకొక సెక్టర్ కానీ చూసుకుంటే కొంచెం వీక్ ఉంది, ఆటోమొబైల్ సెక్టర్ అనమాట. ఆటోమొబైల్ సెక్టర్లో సెల్ చేయాలనుకుంటే మారుతిని సెల్ చేసుకోవచ్చు. అయితే అది కూడా ఈరోజు ఒక 1% పెరిగింది. రేపు కొంచెం గెయిన్స్లో ఉంటే రేపు ఒక 1%, 1.5% పెరిగితే మారుతిని సెల్ చేసుకోమని చెప్తాను. బట్ ఓవరాల్గా బ్యాంక్స్ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, నెక్స్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ అంటే రేపటికి ఎల్లుండికి బై అండ్ డిప్స్ అని చెప్తాను. సో ఫైనల్గా క్లోజింగ్ మనం చూస్తే 130 పాయింట్స్ ప్లస్తో 11,483 దగ్గర మనకి నిఫ్టీ క్లోజ్ అయింది. 424 పాయింట్స్ ప్లస్లో 38,233 లెవెల్స్ దగ్గర మనకు సెన్సెక్స్ క్లోజ్ కావడం చూస్తున్నాం. 38,000 సెంటిమెంట్ మార్క్ పైన సెన్సెక్స్ క్లోజ్ అయింది అండ్ ఆల్మోస్ట్ 11,500 లెవెల్స్ వరకు నిఫ్టీ రావడం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ ఇవాళ హీరో ఆఫ్ ది డే 600 పాయింట్స్ ప్లస్లో 29,882 వరకు మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ రావడం చూస్తున్నాం. ఈ లాస్ట్ 2 డేస్లో వచ్చిన లాస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆల్మోస్ట్ రికవర్ అయినట్టే చెప్పుకోవచ్చు. ఎక్సెప్ట్ అయితే మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అన్ని కూడా, మోస్ట్ ఆఫ్ ది సెక్టార్స్ అన్ని కూడా ఇవాళ స్ట్రాంగ్ ఫుటింగ్ మీద ఉన్నాయి. కొన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇవాళ చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ ఉంది, చాలా స్ట్రాంగ్ బయింగ్ సపోర్ట్ కూడా మనం చూసాం. ఫర్ ది మ్యాటర్ జిఎంఆర్ ఇన్ఫ్రా చాలా కాలం నుంచి 15-16 మ్యాక్సిమం 17 రూపీస్ మధ్య కొట్టుమిట్టాడుతూ వస్తున్న జిఎంఆర్ ఇన్ఫ్రాలో ఇవాళ ఏకంగా 15-16% ఆఫ్ జంప్. 1975 ఇవాళ డే హై దగ్గర ఇవాళ స్టాక్ క్లోజ్ అయింది. రూపా అండ్ కంపెనీ ఇది కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. ఈ మధ్యకాలంలో పీక్ నుంచి బాగా పడింది, బట్ ఏమాత్రం మార్కెట్ కొద్దిగా సపోర్ట్ ఇచ్చినా కూడా రూపా అండ్ కంపెనీ పెరుగుతూ వస్తుంది. అలాంటి స్టాక్ ఇవాళ 10% దాకా పెరిగి 360 దగ్గర ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. హిందుస్థాన్ కన్స్ట్రక్షన్స్ ఇది కూడా చాలా కాలంగా, అంటే దీనికి డెడ్ బర్డెన్స్ ఇష్యూస్ అనేవైతే ఉన్నాయి హిందుస్థాన్ కన్స్ట్రక్షన్స్కి. అలాంటి స్టాక్ ఇవాళ 9% దాకా పెరిగింది. రిలయన్స్ క్యాపిటల్ 160 లెవెల్స్ దాకా వెళ్ళి అక్కడ ఒక మంచి సపోర్ట్ తీసుకున్న తర్వాత రిలయన్స్ క్యాపిటల్ కూడా పెరుగుతూ వస్తుంది. వాళ్ళకి 200 రూపీస్ మార్క్ని క్రాస్ చేసింది 9% జంప్తో. దిలీప్ బిల్డ్ కానీ ఒకటి, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ అన్ని అబౌవ్ 5% వరకు క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. జెట్ ఎయిర్వేస్ అయితే మేనేజ్మెంట్ నరేష్ గోయల్ ఆయన తప్పుకుంటున్నారు. సో మరికొంతమంది లెండర్స్ ముందుకు వచ్చి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి చూస్తున్నారు జెట్ ఎయిర్వేస్కు. సో దీనివల్ల జెట్ ఎయిర్వేస్ 5% ప్లస్లో 267 దగ్గర క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది. పిడిలైట్ ఇండస్ట్రీస్ ఒకటి, దీవాన్ హౌసింగ్ లాంటి స్టాక్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి. మనం లార్జ్ క్యాప్ స్టాక్స్లో చూస్తే ఇవాళ పిడిలైట్ 5% దాకా పెరిగింది. ఇది కూడా కొద్ది కాలం పాటు ఒక టైట్ రేంజ్లో స్టకప్ అయి ఉండింది, బిలో 1200. ఇవాళ 1200 రూపీస్ మార్క్ని క్రాస్ చేసి 1235 దగ్గర ఉంది. కెనరా బ్యాంక్ ఒకటి, చోలా ఇన్వెస్ట్ ఒకటి, పేజ్ ఇండస్ట్రీస్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్ అని కూడా పిఎస్యూ మనకి స్పేస్లో ఇవాళ యాక్టివిటీ ఉంది. అండ్ ఒకటి జిఎంఆర్ ఇన్ఫ్రా, మీరు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ లాస్ట్ వీక్ సజెస్ట్ చేశారు పొజిషనల్ కాల్స్ తీసుకోవచ్చని చెప్పి. మళ్ళీ 20 రూపీస్ మార్క్ దగ్గరికి వచ్చింది జిఎంఆర్. అంటే ఎవరైనా లాంగ్ అంటే హెవీ పొజిషన్స్ తీసుకుని ఉంటే, ఎందుకంటే చిన్న స్టాకే కాబట్టి కొద్ది గొప్ప ఇక్కడ ఏమైనా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా జిఎంఆర్లో. ఎందుకంటే 18 రూపీస్ నాకు తెలిసి మధ్యకాలంలో 1850 దాటిన దాఖలాలు అయితే లేవు. మెల్లగా 20 రూపీస్ మార్క్కి వచ్చింది. ఇక్కడ ఏమైనా కొద్దిగా గొప్ప ప్రాఫిట్ బుక్ చేసుకునే సమయమా? అవసరం లేదండి, హోల్డ్ చేయమని చెప్తాను. మనం గమనిస్తే లాస్ట్ బుల్ మార్కెట్లో దాదాపు చాలా స్టాక్స్ మనకి బాగా పెరిగిన సందర్భాలు చూసాం. బట్ జిఎంఆర్ ఒక రేంజ్ దాటి పెరిగేది కాదు. లాస్ట్ ఒక 4-5 ఏళ్ళుగా మనం చూస్తుంటే జిఎంఆర్లో ఎటువంటి పెద్ద అప్ ట్రెండ్ అనేది లేదు. అయితే ఈసారి బుల్ మార్కెట్లో ఎన్నుకోవడం జిఎంఆర్ బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. షార్ట్ టర్మ్ అన్ని రెసిస్టెన్స్లు కూడా దాటి ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఎవరి డిప్లో కూడా బయింగ్ అని చెప్తాను. లాస్ట్ వీక్ మనం గురువారం రోజు దీన్ని రికమెండ్ చేసిన లాస్ట్ వీక్ స్టార్టింగ్లో మనం ఈ స్టాక్ని రికమెండ్ చేసాము. అప్పుడు 16.5, 17 రూపీస్ దాకా ఉండేది. 19 నుంచి 20 దాకా వెళ్ళొచ్చు అనుకున్నాము. అయితే అది వితిన్ డేస్లోనే మనకి టార్గెట్ అచీవ్ అయింది. ఈవెన్ నిన్నటికి రోజు కానీ చూసుకుంటే నిన్న 19 రూపీస్ కాల్ 5 పైసలో ట్రేడ్ అయింది.
ఈ రోజు కానీ చూసుకుంటే ₹1.05 అనమాట. అంటే ఎన్ని రేట్లు పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా నేను అనుకోవడం ఇది నెక్స్ట్ టార్గెట్ ₹22 దాకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకటి స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా ఏంటంటే ఒక బుల్ మార్కెట్లో పెరిగిన స్టాక్స్ మళ్ళీ బుల్ మార్కెట్లో పెరుగుతాయితే మనం అనుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఎలక్ట్రోడ్స్ అండ్ గ్రాఫైట్ స్టాక్స్ అన్ని కూడా చూసుకుంటే రీసెంట్గా మార్కెట్ నిఫ్టీ 1000 పాయింట్లు పెరిగింది. అన్ని స్టాక్స్ పడిన స్టాక్స్ అన్నీ పెరిగాయి. బట్ ఈ గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ మాత్రం ఏమాత్రం పెరగలేదు. ప్లస్ 52 వీక్ లోకి దగ్గరే ఉన్నాయి. మళ్ళీ రేపు ఒక 100-150 పాయింట్లు పడితే అవి ముందుంటాయి పడడానికి. కాబట్టి మనం కొత్త సెక్టార్ని కొత్త స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా జీమాని కూడా నేను చెప్పడం జరిగింది. దీంతోపాటు ఎన్బిఎఫ్సిలో ఈ మన ఎటువంటి స్టాక్స్ లైక్ ఎడిల్ వైజ్ కాకుండా ఈ మన గోల్డ్ రిలేటెడ్ మన్నపురం ఫైనాన్స్ ఇటువంటి స్టాక్స్ నెక్స్ట్ బుల్ మార్కెట్లో బాగా పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉంటాయి. అటువంటి వాటిలో పొజిషన్స్ తీసుకోమని చెప్తాను, ఇన్వెస్ట్మెంట్ పరంగా చెప్తున్నాను. డిఎల్ఎఫ్ కూడా మనం ఇదే వేదిక ద్వారా గతంలో డిస్కస్ చేసుకున్నాం ఒకసారి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ కంపెనీస్ రియల్ ఎస్టేట్ ప్యాక్ అంతా చాలా స్ట్రాంగ్గా ఉంది. వాటన్నింటిలో డిఎల్ఎఫ్ ఒకటే కొద్ది కాలం క్రితం వరకు పెద్దగా పర్ఫామ్ చేయలేదు, అండర్ పర్ఫార్మర్గా ఉండింది. బట్ డిఎల్ఎఫ్ కూడా మెల్లిగా పుంజుకోవడం మొదలుపెట్టింది. కొద్దిగా రీసెంట్ హైయర్ హైస్ని ఫామ్ అవుతూ వస్తుంది స్టాక్. 160-170 రూపీస్ లెవెల్స్ నుంచి మెల్లగా 200 దగ్గరికి వస్తుంది. వాళ్ళ చాలా స్ట్రాంగ్ వాల్యూమ్స్ సహా డిఎల్ఎఫ్లో స్పాట్ వచ్చింది. ఇది అంతవరకు డిఎల్ఎఫ్లో ఇంకా గెయిన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎన్ని టార్గెట్ లెవెల్స్ ఈ పాయింట్లో కనిపిస్తున్నాయి? ఎందుకంటే 197 ఆల్మోస్ట్ ఇవాళ క్లోజ్ అయింది. డిఎల్ఎఫ్ కూడా ఇది కూడా 3 ఏళ్ల నుంచి కూడా ఇన్వెస్టర్స్ 3 ఏళ్ళు కాదండి, ఒక 5-6 ఏళ్ళుగా ఇన్వెస్టర్స్కి బాగా డిసప్పాయింట్మెంట్ చేసి నిరుత్సాహపరిచిన స్టాక్ అని చెప్పొచ్చు. అంటే ఓవరాల్ రియల్ ఎస్టేట్ ప్యాక్లో మనకి కొన్ని స్టాక్స్ మాత్రమే కంటిన్యూస్గా అప్ ట్రెండ్ ఉన్న ఉన్నాయి ఈ స్టాక్స్లో. అంటే లైక్ గోద్రేజ్ ప్రాపర్టీస్ లాంటివి తప్ప 1-2 తప్ప మిగతా అన్ని స్టాక్స్ కూడా పెరగడము, ఏదో ఒక టైంలో మళ్ళీ ట్రెండ్ రివర్స్ కావడం చూస్తున్నాము. ఇదైతే అసలు మనకి డిఎల్ఎఫ్ విషయానికి వస్తే లాస్ట్ ఒక మనకి 5 ఇయర్స్లో కూడా చూసుకుంటే పెద్దగా ఇది 5 ఇయర్స్లో ఒక్కసారి 260 ఆ లెవెల్ దాకా వచ్చిందండి. తర్వాత అక్కడి నుంచి కూడా పడుతూనే ఉంది. కాబట్టి ఈసారి 260 లెవెల్స్ని క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంకోటి దీనికి పొలిటికల్ కూడా చూడాల్సి ఉంటుందండి. అటువంటి ప్రాబ్లమ్స్ డిఎల్ఎఫ్ మీద ఉండొచ్చు. గతంలో రావత్ వాద్రా కేసులో కొన్ని వీటి మీద కేసులు కూడా ఉన్నాయి, సో ల్యాండ్కి సంబంధించి. కాబట్టి అటువంటి సెట్ బ్యాక్స్ మధ్యలో ఉండొచ్చు డిఎల్ఎఫ్కి. అది మెయిన్ డిఎల్ఎఫ్ ప్రాబ్లము. తర్వాత రీసెంట్గా కూడా కొంచెం స్లోగా వీళ్ళు డెట్ని కూడా తగ్గించుకుంటూ ఉన్నారు. దీనికి తోడు రియల్ ఎస్టేట్ ప్రైసెస్ కానీ చూసుకుంటే లాస్ట్ ఒక 4-5 ఏళ్ళలో పెద్దగా మనకి కన్సాలిడేషన్ అయ్యి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక హైదరాబాద్లో పెరిగాయి కానీ మిగతా అదర్ స్టేట్స్లో పెద్దగా పెరగలేదు. సో నేను కూడా రియల్ ఎస్టేట్ ప్రైసెస్ పెరిగితే ఆబ్వియస్గా ఈ స్టాక్స్ బాగా పెరగచ్చు. నేను కూడా నెక్స్ట్ టార్గెట్ 220 అండి. 220 అనేది లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ అంతే ఉంది దీనికి. అది దాటితే మనకి లాంగ్ టర్మ్ బుల్ మార్కెట్లోకి ఇది ఎంటర్ అయినట్టు అనుకోవచ్చు. ఇంకోటి రూపా అండ్ కంపెనీ, ఇది కూడా ఈ మధ్యకాలంలో 250-260 లెవెల్స్ వరకు పడిపోయింది. బట్ అక్కడి నుంచి మళ్ళీ స్ట్రాంగ్గా పెరిగింది. అది కూడా ఇక్కడ ఆల్మోస్ట్ 470-460 లెవెల్స్ నుంచి రూపా పీక్లో వెళ్ళి అక్కడి నుంచి పడుతూ వస్తుంది. ఈ అండర్ గార్మెంట్స్, ఈ హొజైరీ స్టాక్ ఇది కూడా ఫండమెంటల్గా చాలా స్ట్రెంత్గా ఉన్న స్టాకే. గతంలో బాలాగారు కూడా అనేక సందర్భాలు రికమెండ్ చేస్తున్నారు ఈ స్టాక్ని. ఈ స్టాక్ కూడా కొద్ది రోజు నుంచి వాల్యూమ్స్ సహా పెరుగుతూ వచ్చింది. ఇవాళ కూడా వాల్యూమ్స్తో సహా 10% స్టాక్ జంప్ వచ్చింది 358 ఆల్మోస్ట్ దగ్గర. ఇది కూడా ఏమన్నా 400 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఎలాంటి వ్యూతో ఉన్నారు? ఇది కూడా మార్కెట్ కొద్ది చిన్న సపోర్ట్ ఇచ్చినా మార్కెట్ అప్ సైడ్ వస్తుంది. ఎడిల్ వైజ్ ఒకటి, రూపా అండ్ కంపెనీ లాంటి స్టాక్స్ తప్పకుండా అండి. ఇది కూడా బాగా పెరిగే అవకాశాలు ఆల్రెడీ పెరిగిందండి. ఇది మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే, మిగతా మిడ్ క్యాప్ స్టాక్స్తో కంపేర్ చేసుకుంటే బాగా పెరిగింది. ఇది కూడా టెక్నికల్గా అయితే ఇంకా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ అండర్వేర్ గార్మెంట్స్లో మనం చూసుకుంటే ఇది లీడర్ అని చెప్పొచ్చు. అయితే ఒకప్పటికి ఇప్పటికీ బిజినెస్ పరంగా చాలా స్ట్రాంగ్ మనకి అంటే టర్న్ ఓవర్ పరంగా బాగా నమోదు చేసుకుంటుంది. అయితే మార్జిన్స్ ఒకటి ఇంప్రూవ్ కావాల్సి ఉందండి. మార్జిన్స్ ఫ్లాట్ మార్జిన్స్, అంటే ఫ్లాట్ మార్జిన్స్ ఇన్ ద సెన్స్ అటు రెవెన్యూస్ పరంగా పెరుగుతూ వచ్చే కానీ దానికి అనుగుణంగా మార్జిన్స్ పెరగలేదు, అదొకటి గమనించాలి. వన్స్ మార్జిన్స్ ఇంప్రూవ్ అయితే ఈ స్టాక్లో మరింత పెరగచ్చు, అది ఫండమెంటల్ వ్యూ. బట్ టెక్నికల్గా నేను కూడా 420 దాకా ఇది స్టాకు షార్ట్ టర్మ్ పెరగచ్చు. బట్ దీంట్లో మరీ అంత నేను బులిష్ అయితే, అంటే ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ చేసి మర్చిపోయే స్టాక్ అయితే కాదండి. ఇది మధ్యలో రివ్యూ చేసుకోవాలి ఈ స్టాక్లో. సో అది కాకుండా ఈరోజు ఎన్ని ట్రేడింగ్ యాక్టివిటీ మీరు బాగా గమనించిన స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? రేపటి కోసం ఏమన్నా ఫ్రెష్గా అటెంప్ట్ చేసే స్పెసిఫిక్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయి ఇండెక్స్ కాకుండా?
ఇప్పుడు ఇండెక్స్ కాకుండా రేపటి రోజు అంటే దాదాపు అన్ని స్టాక్స్ బాగా పెరిగాయండి. కాబట్టి రేపటి రోజు బ్యాంక్స్ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్స్ని బై చేసుకోవచ్చు. తర్వాత ఎల్ఎన్టీ ఒకటి వీక్గా క్లోజ్ అయింది, బట్ రేపు మళ్ళీ ఎల్ఎన్టీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపు ఏమాత్రం కొంచెం డిప్ వచ్చినా కూడా ఎల్ఎన్టీ స్టాక్ని బై చేసుకోవచ్చు. ఇంకా సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే ఒకవేళ రేపు జీ ఎంటర్టైన్మెంట్ కొంచెం పాజిటివ్లో ఓపెన్ అయితే దాన్ని సెల్ చేసుకోమని చెప్తానండి ఇంట్రాడే కోసము. ఈవెన్ పొజిషనల్ ట్రేడర్స్ కూడా జీ ఎంటర్టైన్మెంట్ సెల్ చేయమంటాను. తర్వాత ఐటీ కంపెనీస్ని లైక్ టీసీఎస్ని పొజిషనల్ ట్రేడర్స్ సెల్లింగ్ పొజిషన్స్ని హోల్డ్ చేసుకోవచ్చు హయ్యర్ లెవెల్స్లో సెల్ చేసి. ఓకే ఫైన్. మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ మనం డిస్కస్ చేసాం. మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గెయిన్స్ పదే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మార్కెట్స్ బాగా పడుతుంది అనుకున్న టైంలో పెరుగుతుంది, అది బాగా పెరుగుతుంది అనే టైంలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. సో ఈ కన్సల్టేషన్ ఫేజ్ అనుకున్నారు ఇవాళ, బట్ అందుకు భిన్నంగా మార్కెట్స్ ప్రవర్తించే. బ్యాంక్ నిఫ్టీ అన్నిటికంటే ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ స్టాక్స్ మార్కెట్స్ని డ్రైవ్ చేస్తూ వస్తున్నాయి. అదే వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా పాయింట్లో చెప్పుకోవాలి. అండ్ క్లోజింగ్ కూడా చాలా పటిష్టంగా 11,500 ఆల్మోస్ట్ 11,483 వరకు నిఫ్టీ వచ్చి ఆగింది. బ్యాంక్ నిఫ్టీ కూడా మళ్ళీ ఆల్మోస్ట్ ఇది రికార్డ్ క్లోజింగ్ అనే చెప్పుకోవాలి, క్లోజింగ్ నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి. అదర్ దెన్ దట్ ఐటీ మోస్ట్ ఆఫ్ ది సెక్టార్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేశాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా ఇవాళ మంచి కొనుగోలు మద్దతు లభించింది. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్ కలుద్దాం. స్టే విత్ us.